నడిపించటానికి అయా మీరు చూపిన మహా ఉచితమైన గొప్ప కృపను బట్టి మీకు వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా ప్రభా, నేను ప్రభా ఈ మధ్య ఉండటానికి ఒక పరిశుద్ధమైన స్థలమును ప్రభా మీరు ఏర్పాటు చేయమన్న రీతి ప్రభా దైవచనులు ప్రభా సామ్యాలయ ద్వారా ప్రభా మరి రీతిగా ప్రభా అయా ఈ నూతనమైనటువంటి ప్రభా మీరు ఏర్పరిచిన స్థలములో ప్రభా మీరు ప్రభా అయా నిర్మించుకున్నటువంటి మందిరమును బట్టి మీకు వేల కొల స్తోత్రాలు. అయా ప్రభా ఇది కేవలము మీ ఆలోచన, కేవలము ఇది మీ కోరిక, కేవలం ఇది ప్రభా మీ ప్రణాళికనైనా ప్రభా ఎప్పటి నుంచో ప్రభా అయా ప్రభా ప్రార్థనా పూర్వకముగా ప్రభా మరి దైవజనులుగా ప్రభా అని బిడ్డ అయా ఎంతో మీ సన్నిధిలో కనిపెట్టి అనేకులు ప్రార్థన ద్వారా ప్రభా వ్యక్తిగత ప్రార్థన ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా ఈ రీతిగా ప్రభా మీ కార్యమును ప్రభా అయా మా ముందుంచినందులకాయ మీకు వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా అయా ప్రార్థనతో ప్రభా ప్రారంభించబోచుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి, నాకు సహాయము చేయండి. మీ తేజో మహిమను ఈ స్థలములో నింపమని ప్రార్థన చేస్తున్నా. అయా ప్రభా ప్రార్థన అనేటువంటి పునాది మీద ప్రభా ఈ మందిరమును ప్రభా అయా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభా ఈ నిర్మాణమును ప్రభా ప్రారంభించబోతుండగా ప్రభా అయా మీ ఆశ్చర్యమైన, అద్భుతమైన, ఘనమైన, గంభీరమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నా. ప్రభు ప్రార్థనతో దైవ సేవకులుగా అయా ప్రభు రీతిగా ప్రభు కుటుంబముగా అయా విశ్వాసులుగా పరిశుద్ధులుగా ప్రభా మేమందరము కలిసి అయా ప్రభు ప్రారంభిస్తుండగా మీరే సకల ఘనతా మహిమ పొందుకొని సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా పగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా పగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా పరిశ్రమ బల బుద్ధి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా పగలరా. పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిణను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా పగలరా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, ఈ ఘనమైన మనకు వందనాలు స్తోత్రాలు. భూమి ఆకాశాలు సృష్టించిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నూతనంగా నాయన చిన్న మందిరాన్ని ఇచ్చారు, మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి అనేకమైన బిడ్డలు వచ్చిన ఆయన బిడ్డలు రక్షణ పొందుకోవాలి ప్రభా. నన్ను ఎందుకు పిలిచారో
అదే సత్యాన్ని, అదే జీవ వాక్యాన్ని ప్రకటిస్తుండగా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా మీరే తోడుకుంటున్నాయన అనేక ఈ అంత్యకాలం అనేకమైన బిడ్డలు ఆయన రక్షణ పొందకుండా సహాయం చేయడం. ఇదిగో తండ్రి మాకంటే ముందుగానైనా పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో తండ్రి నా తల్లి దేవుడా, అదిగో తండ్రి ముందుగా మీరే అడుగు పెట్టిన ఆయన ఆయా ప్రాంతం అంతా కూడా మీ మహిమార్థంగా ఉంటుంది సహాయం చేయండి. ఆయా లోపలికి వచ్చిన బిడ్డలందరూ కూడా మీ ఆత్మ పొందకుండా సహాయం చేయండి. ఇదిగో తండ్రి నేను మీరే దీవించి ఆశ్రయించమని ఆయా వచ్చిన బిడ్డలందరూ కూడా మీ ఆత్మ కుమ్మరించి బహు ఆశ్రయించబడతా సహాయం చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వస్తాను బయటికి వెళ్ళారంట బయటలో దేవుని వాక్యమును ధ్యానించుకుని పరిశుద్ధమైన మా తండ్రి మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు గడిచిన కాలం అంతా కూడా మీరు ఎక్కడ సాటి సజీలకులు ఉంచి మా అవసరాలు పొడిగించుకోవాలి. డిసెంబర్ నెల నాయన 24వ తారీఖులో ప్రభు మమ్మల్ని అందరూ కూడా నాయన నిర్మించిన నాయన ఆయా మందిరం దగ్గర సర్వశక్తి గల సువాస పర్యటించమన్నదండి. ఈ బిడ్డని నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారు నాయన సమయాన్ని ప్రభుత్వండి. ఈ బిడ్డ ప్రభుత్వండి అనేకులుగా నాయన ఆత్మ తండ్రిగా ప్రభుత్వండి ఈ ప్రాంతంలో మీరే సహాయం చేసి నడిపించిన ప్రభు. మొదటగా నాయన తండ్రి అయా తండ్రి మీ దైవ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. అయా నాయన కత్తిరించే సేవకులు మీరు ఉండండి ప్రభా. ప్రభా అయా తండ్రి నాయన మీరు సుందరమైన పాదం ప్రభా, ఈ బంగారమైన పాదం నాయన మొదటిగా నాయన మీరు నిర్మించిన నాయన నూతన మందిరంలో ప్రభా నాయన మీ కాలు పెట్టండి ప్రభా. మీ స్తోత్రాలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం దయచేయమని ముందన్న సమయాన్ని సేవకులకు అప్పగించుకుంది, నాటిచ్చిన సమయాన్ని కూడా మీరు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా 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 సహాయం చేసే దేవుడు నాయన, గొప్ప దేవుడు. ఇదిగో నాయన బిడ్డ నాయన ప్రేమ మీరు ఎన్నుకోని నాయన ప్రేమ మీరు ఎక్కడ పంపించినా కానీ బిడ్డ వెళ్తాను నాయన ప్రేమ. బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన ప్రేమ. ఫస్ట్గా నాయన ప్రేమ మీరు నాయన ఈ మందిరంలో నాయన ప్రేమ నివసించండి నాయన దేవదూతలైన ఈ మందిరం చుట్టూరు కూడా నాయన కాపలా కాచేలాగా సహాయం చేయనాయన. సహాయం చేసే దేవుడు నాయన, సాధ్యం కాంతి ఏదీ లేదు. ఈ కాపుదలు దయచేసి నాయన దైవ సేవకులు నాయన ప్రయాణంలో మీ తోడుగా ఉండాలి నాయన. మీ కాపుదల భద్రత దయచేసి నాయన క్షేమకరంగా ఇక్కడ ఈ గృహాన్ని చేర్చినందుకు కూడా మీకు వందనాలు చేస్తున్నామని బట్టి నేను వేడుకుంటున్నాను. పరిశుద్ధ మహాశివుడు అయ్యా మన తండ్రి నూతన మందిరాన్ని నిర్మించుకున్నాము. నీ కుమారుడు పడిన ప్రయాసనాన్ని వ్యక్తం చేయకుండా సభకూర్చినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ నూతన గృహంలో నా నూతన నాయన ప్రతిష్టలో నా ప్రభు నాయన అయ్యా నువ్వు తండ్రి ముందుగా మీ పాదం పెట్టారని మేము నమ్ముతున్నాం తండ్రి. డాడీ పొందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా మరి మీరు పాస్టర్ గారిని ఇంకా బాగా వాడుకోండి నాయన. ఇక్కడ నూతన బిడ్డలు నడిపించండి నాయన. అనేక మంది నాయన పరిశుద్ధాత్మ పొందుకునే వరకు కొట్టాలి సహాయం దయచేదయ్యా. నీ ఆత్మతో ముందుగా నాయన వెంబడించండి నా తండ్రి. నీ ఆత్మ పొందుకున్న వారిగా ఉంటా సహాయం దయచేదయ్యా. నా
నాలుగు దిక్కులు వేలు వేసి గాలి వేసి నీ తోడుకురండి నా ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇగో నీ సేవకులు బహుళంగా వాడుకోమని ఆయన వచ్చిన సేవకులు కూడా దీవించి ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు నాయన ఇప్పుడు నీ కార్యక్రమంలో మీరుండండి నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నువ్వు గొప్ప దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అంతా కూడా మీరు మీ నామాన్ని మేము తెచ్చుకోమని మీరే నడిపిస్తారని నమ్ముతూ ఈ చిన్న మనల్ని పాదాల చెంతకు చేర్చుకున్నాయి. శృతి మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందుతుంది. యేసయ్య నామాలు ప్రార్థన చేసుకున్నాను తండ్రి. మీ సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టున్నాను. మొదలుపెట్టినప్పుడు ప్రభావం ఆటంకాలు వచ్చినప్పుడు తండ్రి ఆటంకాలు తొలగించి ప్రభావం ఈ మందిరం పనులన్నింటిలో కూడా మీ తోడుగా ఉండి అయా మీ నామానికి మహిమకరంగా నాయన ఈ సుందరమైన మందిరాన్ని మీరు కట్టించుకున్నందుకు నాయన మీకు ఎలాగో వందనాలు కృతజ్ఞాస్తులు చెల్లించుకున్నాం ప్రభా. ప్రేమించి మీరడం మేము తీసుకున్నాం ప్రభా. అయా ఫోన్ ఆత్మతో తండ్రి నాయన మీ కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటూ నాయన మీ ప్రాణం ప్రకటించుకుంటుగా నాయన తండ్రి మీ దాసుని నాయన మీరు బలంగా వాడుకోండి తండ్రి నాయన. రెండంతల ఆత్మ దాసులతో కొమ్మరించి మీరు బలంగా వాడుకోండి ప్రభా. అయ్యా అనేక ఆత్మలు వచ్చి నాయన అయ్యా ఇక్కడ నాయన బిడ్డలు రక్షించబడటానికి నాయన అయ్యా నశించిన వారిని రక్షించడానికి మీరు వచ్చారు కనుక నాయన అయ్యా అయ్యా నశించుకోకుండా అనేకులు వచ్చి అయ్యా రక్షించబడటానికి సహాయం చేయాలని అయ్యా బిడ్డ నాయన ఎంతో దూరం నుంచి నాయన బిడ్డలు ఎంతో పరిసర ఎంతో ప్రయాసంతో వచ్చారు ప్రభా. మీకు ఎలాంటి వందనాలు ప్రభా. వారిని వారి బిడ్డల్ని కుటుంబాన్ని వారిని మీరు దీవించి ఆస్వాదించి అభివృద్ధి పరచండి నాయన. వారి పరిసరాన్ని అభివృద్ధి పరచండి నాయన. కుటుంబంలో ఉన్న అవసరాలు అక్కలన్నీ కూడా మీరు తీర్చండి నాయన. మీ మహేశ్వరిలోని మీ మహిమలో తీర్చమని అయ్యగారు ఇప్పుడు మీరు బలంగా వాడుకోమని మీరు రెండంతల ఆత్మ ఇచ్చి ఇంకను బలంగా వాడుకుంటండి అయ్యా. మరి నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని మీరు దీవించి ఆస్వాదించి వాళ్ళ దగ్గర అడుగుచు అయ్యా మాకంటే ముందుగా ఈ మందిరంలో నాయన అయ్యా మీరు అడిగి పెట్టి మీ పరిశుద్ధాత్మ అక్కడ కుమ్మరించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాయన గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 100వ కీర్తన. దయచేసి అందరం ఈ మాటలను ధ్యానించుకున్నాం. ప్రార్థనాపూర్వకంగా మనం వాక్యానుసారంగా నూతన మందిరమును మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. సమస్త దేశములారా దయచేసి అందరూ కలిసి సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానములతో యెహోవా దేవుడిని తెలుసుకుని ఆయన మనను పుట్టించెను. మనము ఆయన ప్రజలము, ఆయన మేలుగురును. కీర్తన పాడుచు ఆయన వర్ణములో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి. ఆయన సన్నిధిలో ఆయన కృప నిత్యమును. 4వ వచనంలో మనం గమనించినట్లయితే కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించు. మరి ఇప్పుడు కృతజ్ఞత అనుభవంతో మనం ప్రవేశించాలి. ఎందుని బట్టి అంటే మరి ప్రభువా ఈ పాప సమాజంలో మీ పరిశుద్ధ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు వందనాలంటూ కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో మనందరం ప్రవేశించాలి. మనం ఎప్పుడైతే మందిరంలోకి ప్రవేశిస్తామో
మనకి ఎక్కడ పరలోక రాజ్యానికి ప్రవేశం జరుగుతుంది. మరి ఈ మందిరం కేవలం ఇది ప్రభు ఏర్పాటు అని మనం గుర్తెరగాలి. ఎందుకంటే ఇది ప్రయాసముతో కట్టబడినటువంటి, ఎంతో ఆత్మల భారముతో కట్టబడినటువంటి, అది కేవలము దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటు లేకపోతే ఇక్కడ ఇంకో బిల్డింగ్ లేచి ఉండేది. ఏదో లోక సంబంధమైనటువంటి కుటుంబము గాను, వారి నివసించి ఇల్లు గాను, లేకపోతే ఒక వ్యాపారము ఇల్లు గాను ఉండాలి లెక్క ప్రకారం, ఎందుకంటే దారి రోడ్డు. కాబట్టి ఇది ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళిక. కాబట్టి మరి దైవజనులు, మరి తల్లి గారి వారి ప్రార్థన, వారి విశ్వాసము, వారి పరిచర్యను చూచి దేవుడు మరి సమూయేలు గారికి భారమును గురించి మరి దైవజనురాలు ప్రార్థనాపూర్వకంగా వారు సహకరిస్తూ రీతిగా కుటుంబముగా కలిసి ఈ పరిశుద్ధ సన్నిధిని నిర్మించుటలో ప్రభు పాత్ర ఎంతైనా ఉన్నది. అందును బట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ప్రభా, మరి చివరి దినాలలో ప్రభా, మీ రాకడ దినాలలో ప్రభు ఈ శ్రేష్టకరమైన అద్భుతకరమైన మందిరం, మనం ఇప్పుడు ప్రార్థనలో మాట్లాడుతూ ఉన్నాం, సుందర మందిరం. కాబట్టి సుందరుడు నివసించే సుందర మందిరమును మనం ప్రతిష్ఠిస్తున్నాం. కాబట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు మాకు ఇచ్చిన గొప్ప ఘనతను బట్టి వందనాలంటూ మనము ఈ నూతన మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. అందరం ప్రార్థనాపూర్వకంగా మనం ప్రభు వారి వైపు చూస్తూ ఈ రిబ్బన్ కట్ చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుతాం. మహాగణుడా, ఇచ్చిన సమయం కొరకాయ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, మునుపటి మందిరము కంటే కడపటి మందిరము ప్రభువా మీ మహిమతో, మీ తేజస్సుతో ప్రభువా నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాగ్దానమును నేర్పించి ప్రభువా మీ గొప్ప కార్యమును ప్రభువా ప్రతి ఒక్కరిలో జరిగించి మందిరంలో ప్రవేశిస్తూ ఉండగా మీ అద్భుతమైన, ఆశ్చర్యమైన, మీ ఘనమైన, మహోన్నతమైన నామమును హెచ్చించుకొని బలపరిచి సహాయము చేయమని ప్రార్థనాపూర్వకముగా ప్రభా మందిరమును ఆయా ప్రభా ఓపెన్ చేస్తుండగా, ప్రవేశం చేస్తుండగా మీ ఆశ్చర్యమైనటువంటి మీ తేజో మహిమను ప్రభా మందిరంలోకి ప్రవేశింపజేసి పరిశుద్ధాత్మ దేవుడా మాతో ప్రభా మీ ఆనందాన్ని సంపూర్ణముగా పంచుకొనమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మందిరమును ప్రతిష్ఠిస్తున్నాము. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కన్ని పాపవలె కాశీయా, దీవారాత్రములో కన్ని పాపవలె కాశీ, జగన్నాథములో రోచి నడిపించితివి, దయగలహస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
రక్షణ కార్యము జరిగించడానికి ఆజ్ఞలను నీ ఉత్సాహమును అనుగ్రహించడానికి మందిరములో ఆశ్చర్యమైన గొప్ప కార్యం జరిగించబోతున్నందుకు మీకు వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్న స్థలంలో మేమందరము కలిసి ప్రభుత్వాన్ని సూచిస్తూ కృతజ్ఞతాత్మలతో ప్రభా మీ ఆలయంలోకి ప్రవేశింపచేయడానికి మీరు చూపిన మహాఉచితమైన గొప్ప కృపను బట్టి మీకు వేల కొలది స్తోత్రాలు. అయ్యా ప్రభు ప్రార్థన అనే పునాది మీద ప్రభు ఈ రీతిగా ప్రారంభము చేస్తుండగా అయ్యా నిరాకరణ పర్యంతం వరకు మీ మహిమతో ఈ మందిరములు నింపి బలపరిచి స్థిరపరిచి సహాయం చేయమని నామంలో ప్రవర్తించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రాజుల ప్రభు యేసు క్రీస్తు వారికి ఇంతవరకు మందిరం కట్టడంలో సహాయం చేసిన ప్రభు యేసు క్రీస్తు వారికి ఇంతవరకు పూర్తి చేసిన ప్రభు యేసు క్రీస్తు వారికి ఈ దినమున ప్రవేశించడానికి సహాయం చేసిన ప్రభు యేసు క్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయంలో